ఒక బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలంటే మనకంటూ ఒక ఎఫిషియంట్ టీమ్ ఉండాలి. సో, ఎఫిషియంట్ టీమ్ లేకపోతే ఏమవుతుందంటే మన బిజినెస్‌ని స్కేల్ చేయడం చాలా కష్టం. కానీ చాలామంది బిజినెస్ ఓనర్స్ హైరింగ్ విషయానికొస్తే ఈ 3 మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు గనక ఈ 3 మిస్టేక్స్ చేస్తూ ఉంటే డెఫినిట్‌గా ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. అండ్ ఈ మిస్టేక్స్‌ని యాస్ ఎ బిజినెస్ ఓనర్ మనం అవాయిడ్ చేయగలిగితే డెఫినిట్‌గా ఒక మంచి టీమ్‌ని బిల్డ్ చేయగలము. ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ని కూడా రన్ చేయగలము. సో, ఏంటి హైరింగ్ విషయంలో చాలామంది బిజినెస్ ఓనర్స్ చేసే ఆ 3 మిస్టేక్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. సో, ఫస్ట్ మిస్టేక్ హైరింగ్ విషయంలో ప్రతి బిజినెస్ ఓనర్ చేసేది ఏంటి అంటే చాలామంది బిజినెస్ ఓనర్స్ హైరింగ్ అనేది ఒక ఎక్స్‌పెన్స్ లాగా చూస్తారు గానీ, అదొక ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూడరు. బిజినెస్‌లో ప్రాఫిట్ సరిగ్గా రావట్లేదు, నాకు నేనే మనీ తీసుకోవట్లేదు, ఒకవేళ కొత్త పర్సన్‌ని హైర్ చేసుకుంటే వాళ్ళకి పే చేయగలనా లేదా అనే భయాలు చాలా ఉంటాయి. సో, ఈ భయాల వల్ల చాలామంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తుంటారంటే రెగ్యులర్‌గా బిజినెస్‌లో ఉండే యాక్టివిటీస్‌ని వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఒక టీమ్‌ని హైర్ చేసుకోకపోవడం వల్ల ఏంటి అంటే చిన్న చిన్న పనుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏవైతే ప్రాఫిట్స్‌ని తీసుకొస్తాయో, ఏ టాస్క్‌లు చేస్తే మన బిజినెస్ స్కేల్ అవుతుందో ఆ టాస్క్‌ల పైన టైం పెట్టడానికి వీళ్ళకి టైం ఉండదు. సో, ఈ మిస్టేక్‌ని గనక యాస్ ఎ బిజినెస్ ఓనర్ మనం అవాయిడ్ చేయగలిగితే ఒక మంచి టీమ్‌ని బిల్డ్ చేసి బిజినెస్‌లో ఉండే రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నిటిని ఆ టీమ్‌కి అప్పజెప్పి మనం ప్రాఫిట్స్‌ని తీసుకొచ్చే యాక్టివిటీస్ పైన గనక మనం వర్క్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మన బిజినెస్‌ని స్కేల్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే హైరింగ్‌ని ఒక ఎక్స్‌పెన్స్ లాగా చూస్తాం గానీ ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూడట్లేదు. సో, ఈ మిస్టేక్‌ని డెఫినిట్‌గా మనం అవాయిడ్ చేయాల్సిందే. సో, హైరింగ్ విషయానికి వచ్చినప్పుడు సెకండ్ మిస్టేక్ ప్రతి బిజినెస్ ఓనర్ చేసేది ఏంటి అంటే రాంగ్ హైరింగ్ అండ్ స్లో ఫైరింగ్. దీని అర్థం ఏంటి అంటే ఎవరినైనా హైర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైనా పొజిషన్‌కి మనం హైర్ చేసుకునేటప్పుడు మ్యాన్ పవర్ దొరకట్లేదని ఎవరిని దొరికితే వాళ్ళని హైర్ చేసుకుంటాము. వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్‌ని, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్‌ని, వాళ్ళ డొమైన్ నాలెడ్జ్‌ని కరెక్ట్‌గా ఎస్టిమేట్ చేయకుండా ఆర్ కరెక్ట్‌గా చెక్ చేయకుండా రాంగ్ పీపుల్‌ని హైర్ చేసుకుంటాము. దీనివల్ల బిజినెస్ డెఫినిట్‌గా నష్టపోతుంది. అండ్ సెకండ్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే బిజినెస్ ఓనర్స్ హైర్ చేసుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది. ఆ పర్సన్ ఆ రోల్‌కి ఫిట్ అవుతున్నారా లేదా అని. ఆ రోల్‌కి ఆ పర్సన్ ఫిట్ అవ్వట్లేదని తెలిసినా సరే చాలామంది వాళ్ళని ఫైర్ చేయడానికి డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. ఎందుకంటే మ్యాన్ పవర్ దొరకకపోవడం వల్ల వీళ్ళతోనే ఏదో విధంగా కంటిన్యూ చేద్దామన్న ఇంటెన్షన్ ఒకటి ఉండొచ్చు. లేదు అంటే ఫైర్ చేయడానికి గిల్ట్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో, ఇలాంటి రీజన్స్ వల్ల ఆ ఇన్ఎఫిషియంట్ టీమ్ మెంబర్‌ని ఫైర్ చేయడానికి చాలా రోజులు తీసుకుంటారు. అండ్ డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల బిజినెస్‌కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. లీకేజ్ అంతా ఆ ఇన్ఎఫెక్టివ్ టీమ్ మెంబర్ దగ్గరే ఉంటుంది. సో, ఈ మిస్టేక్‌ని డెఫినిట్‌గా మనం అవాయిడ్ చేయాలి. ఫస్ట్ హైర్ చేసుకునే ముందే మనం కరెక్ట్ పర్సన్‌ని హైర్ చేసుకోవాలి. ఆ పర్సన్‌కి ఈ రోల్‌కి తగ్గట్టుగా సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయా, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా అండ్ ఆల్సో డొమైన్ నాలెడ్జ్ ఉందా లేదా అని కరెక్ట్‌గా చెక్ చేసుకున్న తర్వాత హైర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ మన బిజినెస్‌లో ఒక అసెట్ లాగా మారుతారు. అండ్ ఒకవేళ ఎవరైతే సరిగా పర్ఫార్మ్ చేయట్లేదో, ఆ రోల్‌కి సరిగా ఫిట్ అవ్వట్లేదు అంటే వెంటనే వాళ్ళని ఫైర్ చేయాలి. సో, ఈ రెండింటిని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం ఒక ఎఫిషియెంట్ టీమ్‌ని బిల్డ్ చేయగలం. అండ్ థర్డ్ మిస్టేక్ చాలామంది బిజినెస్ ఓనర్స్ చేస్తున్నది ఏంటి అంటే ఒకసారి హైర్ చేసుకున్న తర్వాత నా జాబ్ అయిపోయింది అనుకుంటారు. కానీ రియాలిటీలో ఏంటి అంటే మీరు ఒకరిని హైర్ చేసుకున్న తర్వాతే మీ యాక్చువల్ జాబ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్‌ని, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్‌ని అండ్ ఆల్సో వాళ్ళ డొమైన్ నాలెడ్జ్‌ని చెక్ చేసుకొని హైర్ చేసుకుంటారు. సో, వాళ్ళకి బేసిక్ సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఒక్కసారి హైర్ చేసుకున్న తర్వాత మీరు ఆ పర్సన్‌కి ఒక మెంటర్ లాగా, ఒక గైడ్ లాగా ఉండి కరెక్ట్ రిసోర్సెస్ ఇచ్చి, కరెక్ట్ సిస్టమ్స్, స్ట్రాటజీస్ ఇచ్చి ఆ పర్సన్‌ని ఇంకా ఎఫిషియెంట్‌గా మార్చాల్సిన బాధ్యత యాస్ ఎ బిజినెస్ ఓనర్ మీకే ఉంది. సో, చాలామంది బిజినెస్ ఓనర్స్ హైర్ చేసుకున్న తర్వాత నా జాబ్ అయిపోయిందని వదిలేస్తే ఏమవుతుంది అంటే ఆ పర్సన్ ఎఫిషియెంట్ పర్సన్ లాగా మారరు. మీరు హైర్ చేసుకున్న తర్వాతే మీ యాక్చువల్ జాబ్ స్టార్ట్ అవుతుంది. సో, ఇది చాలామంది బిజినెస్ ఓనర్స్ చేసే థర్డ్ మిస్టేక్. సో, ఈ 3 మిస్టేక్స్‌ని గనక మనం అవాయిడ్ చేయగలిగితే డెఫినిట్‌గా మనం ఒక ఎఫిషియెంట్ టీమ్‌ని బిల్డ్ చేయగలము. అండ్ అట్ ద సేమ్ టైం మన బిజినెస్‌ని స్కేల్ చేయడానికి కావాల్సిన ఫ్రీడమ్ మనకు ఒక ఎఫిషియెంట్ టీమ్ ఉంటేనే వస్తుంది. అండ్ ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే ఈ విస్తార్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్‌కి ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కింద మీరు ఏం నేర్చుకున్నారో ఈ వీడియోలో కమెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఈ వీడియో అవసరం అవుతుందో వాళ్ళకి ఇమీడియట్‌గా షేర్ చేయండి. అండ్ మీరు మీ బిజినెస్‌లో రైట్ సిస్టమ్స్‌ని, రైట్ స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేసి ఒక ఎఫిషియెంట్ టీమ్‌ని బిల్డ్ చేయాలనుకున్నా, లేదంటే మీ బిజినెస్‌లో ప్రాఫిట్స్‌ని మల్టిప్లై చేసుకోవడానికి కావాల్సిన స్ట్రాటజీస్ మీకు కావాలన్నా సరే ఇమీడియట్‌గా మీరు మా ఫ్రీ ట్రైనింగ్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. సో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఆ ఫ్రీ ట్రైనింగ్‌కి లింక్ ఇస్తున్నాము. లింక్ క్లిక్ చేసి ఇమీడియట్‌గా ఫ్రీ ట్రైనింగ్‌కి రిజిస్టర్ అవ్వండి. మిస్ అవ్వకుండా ఆ ఫ్రీ ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వండి. అక్కడ ఇంకా ఎక్కువ బిజినెస్ స్ట్రాటజీస్‌ని మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.